ఇది మన యొక్క నివాసము ఈ లోకములో ఎక్కడ ఎంచుకున్నాము, రానున్న కాలములో సదాకాలములో ఎక్కడ నివసించా గోరుచూ ఉన్నావు? విశ్రమ స్థానమా, లేక శ్రమయు వేదనయు ఏడుపుయు పళ్ళు కొరుకుటయు దాహమును మంటలతో కాలుచూ ఉన్న స్థలమా? ఏది నీ యొక్క నివాస స్థలము అవుతుంది అనే తీర్మానము తప్పనిసరిగా మానవుడు తీసుకోవాలి. ఇది మొట్టమొదటి ప్రధానమైనది. ఈ యొక్క 2వ వచనములో 91వ సంకీర్తన 2వ వచనము చూస్తే, ఆయనే నాకు ఆశ్రయము. ఇక్కడ మహారాజు గారు రాసుకున్న ఈ కీర్తన, పాడుతూ ఉన్న కీర్తన, ఆయనకి ఏమీ రక్షక భటులు తక్కువ, కోటలు తక్కువ, ఆయనకు కాపుదల తక్కువ, ఏమి తక్కువ ఉందని? ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచూ ఉన్నాను. ఇక్కడ భక్తుడు, రాజు, ప్రజలు ఉన్నారు, సంరక్షకులు ఉన్నారు, రక్షక భటులు ఉన్నారు. కానీ ఆయన చెప్పుకుంటున్న సాక్ష్యం ఏమనగా, నాకు ఆశ్రయము మీరు కాదు, ఆయనే, నా ప్రభువే నాకు ఆశ్రయము, నా ప్రభువే నాకు కోట, నా ప్రభువే నేను నమ్ముకోను నా దేవుడు అని నేను సాక్ష్యము చెప్పుకొంచున్నాను. ఇది నా విశ్వాసము, ఇది నా యొక్క అంతరంగములో నా ప్రభుతో ఉన్న సంబంధము అని చెప్పుకుంటూ సాక్ష్యము చెప్తూ ఉన్నాడు, ఒప్పుకుంటూ ఉన్నాడు. ఆ దేవుని మహోన్నతమైన సంరక్షణ, రక్షణ, కాపుదల, భద్రత, ఇక్కడ అన్నీ కూడా ఆ మహోన్నతుడైన ప్రభు అని ఆయన విశ్వసించుట, ఆయన మీద ఆధారపడుట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. 3వ వచనములో, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఎందుకు అనగా, ఆయన నీడలో నీవు ఉన్నావు కాబట్టి నిన్ను వేటాడుటకు శత్రువు వాడు బాణములు ఆ యొక్క గురి ఒడిన కూడా వాడు